పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి, మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానకారకుడు. ఎవరికన్నా కుజదోషాలున్నా, సంతానము ఆలస్యమవుతున్నా, వివాహం ఆలస్యమవుతున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచినంతనే కొంగు బంగారమై వారి కోరికలను ఈడేర్చే సుబ్రహ్మణ్యుడు మన శరవణభవుడు. సుబ్రహ్మణ్యుని దివ్యక్షేత్రాలైనటువంటివి 6 క్షేత్రాలు మన తమిళనాడులో ఉన్నాయి. ఆ క్షేత్రాలు తిరుచెందూరు, స్వామిమలై, 3 పళని, 4 తిరుత్తణి, 5 పళముదిర్ చోళై, 6 తిరుపరన్ కుండ్రం. సుబ్రహ్మణ్యుని ఈ 6 దివ్యక్షేత్రాలు 6 పడై వీడు, తిరుచెందూర్, స్వామిమలై, పళని, తిరుత్తణి, పళముదిర్ చోళై, తిరుపరన్ కుండ్రం అనని ఈ 6 క్షేత్రాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యక్షేత్రాలనని పిలుస్తారు. శివుని కుమారునిగా పూజలు అందుకునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అన్ని దైవాలలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. 6 ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలు అందుకునే సుబ్రహ్మణ్యేశ్వరునికి తమిళనాడులోనే ఆలయాలు అధికంగా ఉండటం విశేషము. ఆంధ్రప్రదేశ్లో శైవ వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్లుగానే తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువగా సంఖ్యలో కొలువై ఉన్నాయి. 6 ముఖ స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్యేశ్వరుని 6 దివ్య ఆలయాలు కూడా తమిళనాడులో ఉన్నాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునేవారు ఈ 6 క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది. మొదటిది తిరుచెందూర్. సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రహ్మణ్యేశ్వరుని దేవాలయము తిరుచెందూరులో ఉంది. సరన్ అనే రాక్షసరాజును సంహరించేందుకోసము స్వామివారు ఈ తిరుచెందూరులో కొలువై నిలిచారట. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహము కూర్చుని ఉన్నట్టు ఉండటం ఆశ్చర్యకరము. ఇంకా రెండవది స్వామిమలై. స్వామిమలై అని పిలిచే ఈ క్షేత్రముకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానోపదేశం చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు. మూడవది పళని. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి ఉందో తమిళనాడులోని పళని క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళనిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు 1000 మెట్లు ఎక్కాల్సిందే. ఇక 4వది తిరుత్తణి. తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలో విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లీని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక 5వది పళముదిర్ చోళై. దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలసిల్లింది. మిగతా క్షేత్రాలలాగా కాకుండా తమిళనాడులో చాలా ప్రదేశాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు చాలా ఉన్నాయి. ఇక 6వది తిరుపరన్ కుండ్రం. తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురకు సమీపంలోనే ఈ తిరుపరన్ కుండ్రం క్షేత్రం కూడా కొలువై ఉంది. తన 2 భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే ఈ తిరుపరన్ కుండ్రం. అందరము భక్తితో ఓం శం శరవణ భవ అని స్వామివారిని ఆర్తితో పిలిస్తే అక్కున చేర్చుకునే సుబ్రహ్మణ్యుడు ఈ శరవణభవుడు. ఎవరికైనా కుజదోషాలు ఉన్నా, సంతానలేమితో బాధపడుతున్నా, వివాహం ఆలస్యమవుతున్న వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 మంగళవారములు అభిషేకము, ఎర్రటి పువ్వులతోటి స్వామివారికి అర్చన చేయించి అభిషేకము చేయించిన శీఘ్రమే వారి అభీష్టాలన్నీ తీర్చే
శరవణభవుడు ఈ సుబ్రహ్మణ్యుడు. స్వామివారికి మంగళవారము కుజదోషం ఉన్నవారు చేయించుకున్న వలన శీఘ్రమే కుజదోషము తొలగి వారికి వివాహము కలుగుతుంది. తమిళనాడులోని భక్తులు స్వామివారిని మురుగన్ అని పిలుచుకుంటారు. ఇక్కడ కావడి ఉత్సవము కూడా జరుగుతుంది తమిళనాడు వైపు. కానీ మనకు ఆంధ్ర వైపు కానీ ఇంకెక్కడ కావడి ఉత్సవము జరగదు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది కావడి ఉత్సవము. భక్తులు పూల కావడి అనని, పాల కావడి అనని ఇలా కావడి ఉత్సవాన్ని జరుపుతారు తమిళనాడు వైపు. ఓం శం శరవణ భవాయ నమః.